ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల వేళల్లో ప్రభు సన్నిధానంలో మనందరం చేరి ఆయనను ఆరాధన చేస్తూ ఆయనను స్తుతించడానికి మనం ఉన్నాం. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నేటి ధ్యాన పఠనం ఏమిటంటే కీర్తనల గ్రంథంలో నుండి 100వ కీర్తన మనం చదువుదాం. మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. 5 వచనాలు ఉన్నాయి. 5 వచనాలను మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 100వ కీర్తన మొదటి నుండి 2 వచనాలు చదువుదామా? చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని కీర్తన వాక్యము మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరము కూడా ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. దేశం అంటే ఏంటి? దేశం అంటే మనుషులు. దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి జనాంగము, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా అందరూ ఏమి చేయాలని వాక్యములో మనకు తెలియజేస్తున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, ఆయనను మీరు ఆరాధన చేయండి, ఆయనను మీరు స్తుతించండి, ఆయనను మీరు కీర్తించండి, ఆయన నామమును మీరు గొప్ప చేయండి అంటూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు ఎవరిని స్తుతించాలని వాక్యము తెలియజేస్తుందంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్తుతించాలి అని మనము గ్రహిస్తున్నాం. గమనిస్తే ఉత్సాహధ్వని చేయాలి, ఆనందముగా ఆయన సన్నిధికి రావాలి. ఆయనను ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆనందముతో, ఉత్సాహముతో, సంతోషముగా, యథార్థముగా, మంచి విశ్వాసముతో ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి అని మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, సంతోషముతో యెహోవాను సేవించాలంట. ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఎలాగ రావాలి అంటే సంతోషముగా రావాలి. ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు సంతోషముగా వచ్చి ఆయనను ఆరాధన చేస్తున్నప్పుడు, లేదా పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు ఏం చేయాలంటున్నాడు? యెహోవాను సంతోషముతో సేవించాలి. సేవించడము అంటే ఆ ప్రభువును ఆరాధన చేయాలి. నీకున్న అవసరతలన్నీ కూడా ఆ ప్రభువుకు అప్పజెప్పాలి. ప్రియులారా, రెండవదిగా మనము చూస్తున్నాము, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఉత్సాహగానములు చేస్తూ మంచిగా పాటలు పాడుతూ ఉత్సాహముగా పాడాలి. పాటలు పాడుతున్నప్పుడు ఎట్లా పాడాలంటే చెప్పండి, ఎట్లా పాడాలి? ఉత్సాహంగా అంటే కలిసి అందరితో ఏకీభవించాలి. ఏకీభవించడం అంటే పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళతో నాకెందుకు వచ్చిందిలే అని సైలెంట్గా ఉండడం కాదు, కానీ వాళ్ళు పాట పాడుతున్నప్పుడు వాళ్ళతో కలిసి ఉత్సాహంగా ఎవరిని స్తుతించాలి? మరి దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు పాట పాడడము, లేదంటే నువ్వు ఆరాధన చేయడము, నువ్వు ప్రార్థన చేయడము, దేవునితో అనుసంధానం చేయబడాలి అంటే నువ్వు ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలంట? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ భూమిని ఆకాశమును కలగజేసినటువంటి దేవుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలవక చాలా మంది సతమతమైపోతున్నారు. కానీ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు యెహోవాయే, దేవుడు యెహోవాయే అని మీరందరూ తెలుసుకోనండి. మీరు తెలుసుకొని ఆయనను సేవించండి, ఆయనను ఆరాధన చేయండి, ఆయనను స్తుతించండి, ఆయన సన్నిధానములో ఉత్సాహగానము చేయండి, సంతోషముగా ఆయన సన్నిధిలో గడపండి. సంతోషముగా మీరందరూ
అందరూ కలిసి ఆయనను ఆరాధన చేయండి అని మనకు దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఈరోజు సంతోషం దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మనందరికీ ఏం కలగాలి తెలుసా? సంతోషము కలగాలి. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేనటువంటి ఆనందము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మనకున్న ప్రతి బాధ, మనకున్న ప్రతి వేదన, మనకున్న ప్రతి సమస్య అంతటిని మనం మర్చిపోగలుగుతాము. దేవునితో సమయమును గడుపుతూ ఉన్నప్పుడు, మనం కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు ఎవరో నువ్వు ఎరగని స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఎవరో నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్న మాట ఏమిటంటే, యెహోవాయే దేవుడని మీరందరూ తెలుసుకొని ఆయనను స్తుతించండి అంటున్నాడు. మరొక మాట మనము చూస్తే, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము అంటూ ఉన్నాడు. మనందరినీ ఎవరు పుట్టించారంట? చెప్పాలి. ఎవరు పుట్టించారట మనందరినీ? ఆయనే మనల్ని పుట్టించాడు. మనల్ని కలగజేసిన వాడు, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని లోకంలోనికి పంపినవాడు, మనకు జీవం ఇస్తున్నటువంటి వాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నటువంటి వాడు, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, మనకు సమస్తమును కలగజేస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే యెహోవాయే, ప్రభువైన యేసుక్రీస్తు అని మీరందరూ తెలుసుకొనండి. ఆయనే మనల్ని పుట్టించాడు, మనందరినీ కలగజేశాడు. మనము ఎవరికి చెందిన వాళ్ళము అంటే ఆయనకు చెందిన వాళ్ళము. మనమందరము ఆయనకు చెందిన వాళ్ళము, మనము ఆయన వారము. దేవునికి స్తోత్రం చెప్తాను. గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనందరము కూడా ఆయన వాళ్ళమంట. ఎవరి వాళ్ళము? ఎవరి వాళ్ళం చెప్పండి? ఆయన వాళ్ళం. ఎందుకు అంటే ఆయన మనల్ని కలగజేశాడు, ఆయన మనల్ని ఈ భూమి మీదకి పంపించిండు. కాబట్టి మనము ఎవరికి చెందిన వాళ్ళము అంటే ఆయనకు చెందిన వాళ్ళం. ఆయనకు చెందిన మనము ఆయనను ఆరాధన చేయలేకపోతున్నామేమో, ఆయనకు చెందిన మనము ఆయనను స్తుతించలేకపోతున్నామేమో, ఆయనకు చెందిన మనం ఆయన మందిరములో సమయమును గడపలేకపోతున్నామేమో, యెహోవాయే దేవుడని తెలుసుకున్నప్పటికీ ఆయనను సేవించలేకపోతున్నామేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు మనందరము గమనించాలి, యెహోవాయే నిజదేవుడు, యెహోవాయే సృష్టికర్త, యెహోవాయే నిన్ను కలుగజేశాడన్న సంగతిని నీవు నేను గ్రహించాలి, గమనించాలి. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నామంట. ఎవరు ప్రజలము? మనము ఆయనకు చెందిన వారు మంచిదే, ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన మనకు దేవాది దేవుడుగా ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలుగా మనం ఉన్నామంట. ఒక కాపరిగా ఉన్నాడు దేవుడు. నీ ప్రయాణాలను, నీ పనిని, నీ భద్రత విషయంలో దేవుడు ఒక కాపరిగా ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన సహాయకుడుగా ఉన్నాడు. నువ్వు వెళుతున్న మార్గములో, నువ్వు అనుసరిస్తున్న నీ జీవితంలో ప్రభువు అన్నిటినీ ఎరిగిన వాడిగా ఉన్నాడు. నీకు ఒక కాపుదలగా, ఒక రక్షణగా ఉన్నాడు. నిన్ను కాపాడుతూ, నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము ఆయన ప్రజలము. చెప్పండి చెప్పండి, మనం ఎవరి ప్రజలమంట? ఆయన ప్రజలం. ఎందుకంటే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణమును పెట్టాడు, ఆయన రక్తమును కార్చాడు. ఆ రక్తములో నీ యొక్క నా యొక్క పాపములు ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే ఆయన బిడ్డలమని, ఆయన ప్రజలమని మనం నశించిపోవడము ప్రభువుకు ఇష్టము లేదు. కాబట్టి మనందరినీ రక్షించడానికి రక్షకుడుగా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి నీకు విమోచన కలిగించడానికి, నీ యొక్క పాపములను, నా యొక్క పాపములను, నీ యొక్క శాపములను, నా యొక్క శాపములను ఆయన మీద వేసుకున్నాడంట. ఎందుకంటే మనము ఆయన ప్రజలము, అంతేకాకుండా ఆయన మేపేటటువంటి గొర్రెలము కదా. కాపరి గొర్రెలను ఏం చేస్తాడు?
చెప్పండి. గొర్రెలు ఏం చేస్తాడు కాపరి? మేపుతాడు, వాడికి కావలసిన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు నీకు నాకు కావలసిన ఆహారమును, నీకు నాకు కావలసినటువంటి ఆ యొక్క ఆహారాన్ని, ఆశీర్వాదములను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనందరము ఏం చేయాలంట? ఆయనను ఆరాధన చేయాలి. ప్రభువా, నీవు ఇచ్చిన ఈ జీవమును బట్టి మీకు వందనాలు, నన్ను ఈ లోకంలో నీకు పంపించినందుకు నీకు కృతజ్ఞతలు అని మనము ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనము ఆయనను ఆరాధన చేయవలసిన వారుగా ఉన్నాం. రెండో మాట 4వ వచనంలో చూస్తే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కృతజ్ఞత కలిగిన వారిగా మనము ఉండాలంట. ఏం కలిగిన వారికి ఉండాలండి? చెప్పండి, మీరంతా చెప్పండి. ఏం కలిగిన వారి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రభువా, నన్ను ఈ లోకంలోనికి పంపించినందుకు నీకు వందనాలు అని చెప్తున్నాం, థ్యాంక్ యూ అని చెప్తున్నాం. ఈరోజు కృతజ్ఞత భావము లేకపోతే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు కదండి. ఎన్నో మేలు చేస్తే, ఎన్నో రోగముల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తే ఆయన సన్నిధిలో సాక్ష్యము చెప్పేవారిగా కొన్నిసార్లు మనం నిలబడలేకపోతున్నామేమో. మరి ఆ దేవుడికి మనం ఏం చేయాలి? థ్యాంక్ యూ చెప్పాలా? చెప్పాలి. మనం ఏం చేయాలంట? ఆయనకు కృతజ్ఞత. థ్యాంక్ యూ ప్రభువా, నన్ను కాపాడినందుకు వందనాలు, నా కుటుంబాన్ని కాపాడినందుకు వందనాలు, ఇదిగో నా భార్య, నా పిల్లలను నువ్వు కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు అని 2 చేతులు ఎత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరలా దేవుడు నీ జీవితంలో అధికమైన మేలు చేయగలిగిన వాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండడం వలన దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం, మెండైన ఆశీర్వాదం, మెండైన దీవెనలు నీ కుటుంబంలోనికి వస్తూ ఉంటాయి. పిల్లరా, నువ్వు ఆయన ఎడల నువ్వేం కలిగిన వారిగా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు నీకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండకపోతే వాళ్ళకు కృతజ్ఞతలు ఇస్తారు. వాళ్ళకి ఎన్నో మేలు చేసినా, వాళ్ళకి ఎంతో మంచి చేసినా కానీ వాళ్ళు మేలు మర్చిపోయారని నీవు నేను అంటూ ఉంటాం. కానీ దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోవట్లేదా? దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోవట్లేదా? చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం. మర్చిపోయే వారిగా ఉండడం కాదు, కానీ ఆ మరవకుండగా ఆ ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉంటున్నప్పుడు, ప్రభువా నీవు ఇచ్చిన ఈ జీవము చాలా గొప్పది నాయన, నీవిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇదిగో నీవిచ్చిన ఈ సంఘం, ఇదిగో నీవిచ్చిన సేవకుడు, ఇదిగో నీవిచ్చిన నా ప్రజలతో నేను కలిసి నేను ఆరాధన చేసే భాగ్యం ఇచ్చినందుకు, ఈ నూతనమైన దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. నీ చిత్తమైతే మరొక నూతనమైన దినాన్ని చూసే భాగ్యం ఇయ్యు ప్రభువా అని నువ్వు అనుదినము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు ప్రభు నిన్ను మెచ్చుకొని, ప్రభు నిన్ను దీవించి, నీకు ఆశీర్వాదం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆయన ఇంకా నిన్ను తన కృపలో వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కాబట్టి మనందరము ఆయనను ఆరాధన చేయాలి, మొదటిది. రెండవది, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడో మాట నేను చెప్పి ముగిస్తా. చూడండి, 5వ వచనంలో చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఏం చేస్తుందంట? యెహోవా దేవుడు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను కలగజేసినటువంటి నీ దేవుడు నీ ఎడల ఏమి కలిగి ఉన్నాడంట? దయ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దయ కలిగిన వాడిగా ఉన్నాడు, నీ ఎడల కృప కలిగిన వాడిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి, ఆయన చేతులు నిన్ను కాపాడుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుందంట. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయన కృప నీతో నాతో నిత్యము ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కృప కలిగినటువంటి దేవుడు. మరి ఆ కృప కలిగినటువంటి దేవుడు మనము కలిగి ఉంటున్నాం. ఆ కృప కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నాం. మనము ఆ నిత్యమైన కృపకు అనుకూలమైన మనము ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తే అక్కడ చివరి మాట అంటున్నాడు, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన సత్యము ఎప్పటిదాకా ఉంటుందంట? తరతరాలకు ఉంటుందంట ఆయన సత్యం.
ఆయన సత్యవంతుడు, కృప కలిగిన దేవుడు, కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. ఆయన సత్యము ఎప్పటిదాకా ఉంటుందంట? తరతరాల వరకు ఉంటుందంట. అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు నేను భాగ్యవంతులము. అలాంటి దేవుని నమ్ముకున్న మనము గొప్పవాళ్ళము. ఎందుకంటే ఆయనను స్తుతించే భాగ్యం ఇచ్చాడు. ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత చెల్లించే భాగ్యం ఇచ్చాడు. ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటది. నువ్వు నశించిపోవద్దు, నువ్వు పడిపోవద్దు అని ఆయన కృప ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తూ ఆయన సన్నిధానంలో నడిపిస్తా ఉంది. ప్రియులరా, ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన సత్యము ఎప్పటిదాకా ఉంటుందంట? తరతరాల వరకు ఉంటుందట. తరతరాలు అంటే నువ్వు చూడలేనన్ని తరాల వరకు ఆయన సత్యము ఉంటది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. చెప్తామా? ఆయన సత్యము కలిగిన వాడు. ఆయన సత్యము ఎల్లప్పుడూ తరతరాల వరకు ఉంటది. ఎందుకు అంటే ఆయన సత్యము కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి ఈరోజు ఆ నీతిమంతుని తెలుసుకున్న నీవు, ఆ సత్యవంతుని తెలుసుకున్న నీవు ఏం చేయాలి? నీవు కూడా సత్యవంతుడుగా ఉండాలి. నీవు కూడా సత్యవంతురాలుగా ఉండాలి. నువ్వు కూడా సత్యము మాట్లాడే ప్రయత్నం చేయాలి. నువ్వు కూడా సత్యము తెలుసుకున్న నీవు ఆ సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ జీవ మార్గాన్ని పొందుకొని ఆయన రాజ్యములోనికి వారసురాలుగా చేయబడాలంటే యెహోవాయే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకొని ఆయనను ఆరాధన చేయాలి. ఆయన సన్నిధానంలోనికి రావాలి అంటున్నాడు. ఈరోజు వాక్యము తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అనేకులు ఆయన సన్నిధికి రాలేకపోతూ ఉన్నారేమో. ఆయన సన్నిధానంలో సమయాన్ని గడపలేకపోతున్నారు, ఆయనకు సమయం ఇవ్వలేకపోతున్నారు. నువ్వు వారిలాగా ఉండొద్దు, కానీ నువ్వు ఆయనకు సమయం ఇచ్చేవాడిగా, సమయం ఇచ్చేదానిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, సంతోషముతో ఆయన సన్నిధికి రావాలి. ఎలా రావాలంటమ్మా? చెప్పండి, అందరు చెప్తారా? ఎట్లా రావాలంట? సంతోషముతో రావాలి, దుఃఖ హృదయముతో రాకూడదు. వచ్చి కూర్చొని ఆరాధన చేస్తున్నప్పుడు సంతోషముగా పాటలు పాడాలి. హృదయపూర్వకముగా, మనస్పూర్వకముగా ఆయనను ఆరాధించడానికి వచ్చావు. పని అంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఏంది సైలెంట్ ఉండకుండా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఆరాధన చేయడానికి వచ్చినావు, ఆయనతో సమయం గడపడానికి నువ్వు వచ్చావు. ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి. రెండవదిగా, నీ జీవితంలో ప్రభు ఏదైతే చేశాడో, నీ జీవితంలో ఏదైతే గొప్ప కార్యం చేశాడో ఆ కార్యాలను బట్టి, చిన్న కార్యాలు గొప్ప కార్యాలు ఏమైనా సరే వాటిని బట్టి ప్రభువా ఇగో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రెండవదిగా చెప్పాలి. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన దయగలిగిన వాడు, కృప సత్యములు కలిగిన వాడు. ఆయన కృప నీ మీద ఉంటది, ఆయన సత్యము తరతరములో ఉంటదంట. అలాంటి దేవుణ్ణి నువ్వు అనుదినము ఆరాధన చేయాలి. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు కలగజేశాడంటే కేవలము మనందరి ద్వారా ఆయన ఆరాధనకు అర్హుడు. మనందరినీ ఆయన ఆరాధన కొరకు మనం నియమించి ఉన్నాడు. అయితే మానవులు ఏం చేస్తున్నారంటే ఆయనను ఆరాధన చేయలేక ఈ లోకానుసారమైన వాటిలో పడి ఆయన ప్రభువును మరిచిపోయి విడిచిపెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు ఈ జీవితంలో నువ్వు నేను గ్రహించవలసింది ఏంటంటే ఆయనను మనము దేవుడని తెలుసుకున్నాం, ఆయన సత్యవంతుడని తెలుసుకున్నాం, ఆయన కృప కలిగిన వాడని తెలుసుకున్నాం, ఆయనను ఆరాధన చేయాలని తెలుసుకున్నాం. ఆయన మార్గంలో మనం నడవాలని ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ ప్రభువును వెంబడించడం వలన, ప్రభు మార్గంలో మనం ఉండడం వలన దేవుడు మనందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధన చేసేవారిగా ఉందుముగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం, ఏకీభవించుదాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, కృప కలిగిన యేసయ్య మీకు స్తోత్రాలు. మహోన్నతుడవు, మంచి దేవుడవు.